చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం చేరి ఉన్నాం. ఈరోజు మనం నోవాహు జీవితం నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. నోవాహు గారి దగ్గరికి ఈరోజు మనం వెళ్ళొద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మాకంటే ఎంతో మందినైనా గొప్పవారు తండ్రి, మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు తండ్రి ఈ సమయాన్ని చూడలేకపోయి ఉన్నారు తండ్రి. కానీ నైనా మీ యొక్క కృపలోనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకొని సజీవులుగా ఉంచుకొని తండ్రి మీ యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నోవాహు గారి గురించి ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. చూడండి, నోవాహు చెడు సహవాసంలో నడవకుండా దేవునితో పాటు నడిచిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అంటే నోవాహు నీతిమంతుడిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. చూడండి, నోవాహు తప్పు చేయడానికి అవకాశం ఉంది. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ తప్పులు చేస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ నోవాహు తన యొక్క జీవితంలో దేవునితో కూడా నడిచినవాడు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, తను చెడు సమూహంలో ఉన్నాడు, కానీ నీతిమంతుడిగా ఈ లోకంలో జీవించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఈ లోకంలో చెడు లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మంచి అనేది చాలా తక్కువగా ఉంది. మంచి లేదు అంటానికి లేదు, మంచి ఉన్నది, కానీ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితాలు ఎట్లా ఉండాలంటే, నోవాహు ఏ విధంగా అయితే దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడో అదే విధంగా మనం దేవునితో పాటు నడిచేవారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి మనం దేవునితో పాటు నడిచేవారుగా ఉన్నామా? నోవాహు ఏ విధంగా అయితే నీతిమంతుడిగా ఉన్నాడో అదే విధంగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం తీసుకుని చదవండి. 2:5. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. చూడండి, నోవాహు గురించి ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఏమని చూస్తా ఉన్నాం? ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, ఆయన లోకాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని చూస్తా ఉన్నాడు. మన యొక్క బ్రతుకును ఆయన చూస్తా ఉన్నాడు. మన యొక్క నడవడిక ఆయన చూస్తా ఉన్నాడు. మన యొక్క మాటలు ఆయన చూస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు సహజంగా మనం కొంతమందిని చూసినప్పుడు వారి యొక్క ముఖాన్ని చూసి మనం చెప్పేవారుగా ఉంటాం. అరే, వీడు చాలా మంచివాడిగా ఉన్నాడే అనుకుంటాం. కానీ అతని జీవితం గురించి తెలుసుకున్న తర్వాత అరే, వీడు ఎంత దుర్మార్గుడా అనుకుంటాం. అలాంటి జీవితాలు జీవించేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ పూర్వకాలం ముందు దేవుడు చూస్తా ఉన్నాడు, ఇప్పుడు దేవుడు చూస్తా ఉన్నాడు. అయితే ఒక మాట అంటా ఉంది. ఏమంటా ఉన్నారంటే, భక్తిహీనుల సమూహము మీదికి. ఎవరి మీదికి? భక్తిహీనుల సమూహము. ఎవరైతే మేము భక్తి చేస్తున్నాము అని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆచార భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే నామకార్థంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో వారందరూ భక్తిహీనులు
అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నోవాహు కాలంలో భక్తిపరులు లేరా? ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, ఎంతో భక్తి చేశారు, కానీ వారు భక్తిహీనులుగా జీవించేవారుగా ఉన్నారు. అందుకే అక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో చెప్తా ఉన్నారు, ఏమనంటే భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు. చూడండి, దేవుడు మన యొక్క జీవితంలోనికి కష్టాలు రప్పించేవాడుగా ఉంటాడు, మనకి బాధలు రప్పించేవాడుగా ఉంటాడు, మనకి వేదనలు రప్పించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం ఏమనంటే, నేను దేవునిలో ఉన్నాను కదా, నేను అంతా బాగానే ఉన్నాను అని మనం అనుకుంటూ ఈ లోకంలో జీవిస్తాం. కానీ ఒకవేళ మనం భక్తిహీనులుగా ఉన్నావేమో, ఒకవేళ మన జీవితంలో భక్తి తక్కువైపోయిందేమో, దేవుని సన్నిధిని పెట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నావేమో. నోవాహు కాలంలో అదే జరిగింది. వారి భక్తి జీవితాలు నీతివంతంగా లేనట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే అక్కడ చెప్తా ఉన్నారు ఏమనంటే, వారు భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. అందరూ అనుకున్నారు, ఏంది నోవాహుకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏంది వర్షం పడిద్దా, జల ప్రళయం వచ్చిద్దా, మేము చచ్చిపోతామా, మరి అంత పిచ్చోళ్ళలాగా మేము కనపడుతున్నామా అనుకున్నారు అందరూ. అయితే నోవాహు ఎట్లా ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు, నీతి కోసం నిలబడ్డాడు. అయితే అందరూ అనుకున్నారు ఏమనంటే, నోవాహు గారికి బాగా పిచ్చి ముదిరిపోయింది, ఏం మాట్లాడుతున్నాడు, నోవాహుకి ఏం తెలియట్లేదు, ఫ్యామిలీ మొత్తం ఒకే పని చేస్తా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు. చూడండి, లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని సందర్భాల్లో మన గురించి కూడా అంతే అనుకుంటారు, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది, ఏందా అసలు ఆ బాధ ఏంది, ఆ కథ ఏంది అనుకుంటారు. చూడండి, ఎప్పుడైతే ఈ లోకంలో మనం నీతిగా జీవిస్తామో అప్పుడు మన జీవితాలు రక్షించబడతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు చూడండి, ఇక్కడ నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. చూడండి, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది, అందరూ చనిపోయారు, ఎవరు జీవంతో లేరు. అయితే నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. చూడండి, రేపు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మన కుటుంబాలు రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం నమ్ముకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో వారు సజీవులుగా ఉంటారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకంతో మనం స్నేహం చేసామనుకోండి, ఏమవుతామంటే మనం దేవునికి శత్రువులు అవుతాం. చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు నోవాహు గారు ఏం చేశారంటే దేవునితో స్నేహం చేసిన వాడుగా ఉన్నాడు, నీతిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూడండి, ఇక్కడ రాయబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లోకముతో స్నేహము చేసిన వారు దేవునికి శత్రువగును అని రాయట్లా. జాగ్రత్త గమనించండి, అక్కడ ఏమంటామన్నాడు, ఈ లోకముతో స్నేహము చేయగోరును. ఈ లోకంతో నేను స్నేహం చేయాలి అని మనసు వచ్చిందే అనుకోండి, అవుట్ అయిపోయింది, అంతే. మనం ఏమవుతామంటే దేవునికి శత్రువులం అయిపోతాం. మనం ఆ ఆలోచన వచ్చిన వెంటనే మనం లోకానికి మనం మిత్రులం అయిపోతాం, దేవునికి శత్రువులం అయిపోతాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చూడండి, వ్యభిచారులతో పోలుస్తా ఉన్నారు. మనం ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో మనం స్నేహం చేయాలి. మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మనం ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు మనం వినాలి. మరి మన జీవితాలు ఏమవుతా ఉంది? వ్యభిచారం చేస్తా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట. ఏందయ్యా నువ్వు చెప్తుంది ఏంది, ఏం బోధిస్తున్నావు, వాక్యంలో ఎట్లా చెప్పవచ్చు కదా అని మహాజ్ఞానులు అనుకుంటారు. చూడండి, వ్యభిచరిస్తూ ఉన్నాం, లోకంతో వ్యభిచరిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యభిచారునులారా అని ఇక్కడ సంబోధిస్తా ఉన్నారు. అందుకన్నాడు, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. మీకు తెలీదా?
మీరు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. మీరు ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. మీరు నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. మరి మీరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వదిలిపెట్టేశారు. దేవునికి శత్రువులుగా ఉన్నారు. చూడండి, అందుకే అన్నాడు, తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును, ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేయాలి అనుకుంటారో వారు దేవునికి శత్రువును. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? దేవునికి మిత్రులుగా ఉండాలి. మనం ఈ లోకంలో దేవుని దగ్గర నుండి మనం ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలి. మన జీవితాలు బాగుండాలి. మరి మనం దేవుణ్ణే శత్రువు చేసుకుంటే, ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని శత్రువుగా మనం అనుకున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు అంటారు, నువ్వు పిచ్చోడు లాగా ఉన్నావు, అసలు ఆయన ఎంత సంపన్నుడు, ఏదన్నా మన జీవితాలు బాగు చేయాలంటే ఆయనే కదా చేసేది, నువ్వేందా ఆయనతో శత్రువు పెట్టుకున్నావు అంటారు ఈ లోకంలో. మరి మనం దేవునితో శత్రువులుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. ఎట్లా జీవిస్తా ఉన్నా అంటే, మన యొక్క ప్రవర్తనను బట్టి మనం దేవునికి శత్రువులు అయిపోయాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చిన చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, దేవుని ప్రేమ మనలో ఉండటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించటంలా. మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, మన తల్లిని తండ్రిని ప్రేమిస్తాం, మన యొక్క సహోదరులు రక్త సంబంధిని ప్రేమిస్తాం, అందరిని ప్రేమిస్తాం. మరి మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నాం? అయ్యా, ఈరోజు బాగా మినుము పీకాం కదా, ఒళ్ళంతా పొడిచినట్టు ఉంది, మేము రాలేకపోతున్నాం అంటాం ఈ లోకంలో. చూడండి, చూడండి, మనం అనుకునే ఇవన్నీ ఒక రీజన్స్ అంతే. అయ్యా, మేము ఏడొచ్చేది, అయ్యా మందిరం కదా, మేము వచ్చి కూర్చోలేమంటారు కొంతమంది. మాకు సిగ్గాతుందయ్యా అంటారు దేవుని మందిరానికి రావాలంటే. చూడండి, రేపు నరకానికి వెళ్ళినప్పుడు మనందరినీ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా మనం నరకానికి డైరెక్ట్గా వెళ్ళామనుకోండి, అరే ఈడేందిరా, ఏడున్నాడు, రోజు ప్రార్థనకి వెళ్తాడు, ఎందుకు నరకంలో పడ్డాడు అని మన గురించి చెప్పుకునేవారుగా ఉండకూడదు ఈ లోకంలో. లోకాన్ని ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారో వారు దేవుణ్ణి ప్రేమించలేరు అనే విషయాన్ని ఇక్కడ రాస్తా ఉన్నారు. అందుకే 16-17 వరకు చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరమును నిలిచును. చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చూడండి, శరీరం అంటది, ఏముందిలే ప్రార్థనకి వెళ్తావు, వేడిగా అన్నం వండుకో తిను అంటది శరీరం. ఏముందిలే టయ్యానికి వెళ్తాంలే మందిరానికి, ఏముందిలే వెళ్ళొచ్చిలే అంటది మన శరీరం. ఏముందిలే హుషారుగా ఏమి వెళ్తాం మందిరానికి, నిదానంగా వెళ్ళొచ్చులే. చూడండి, ఈ లోకంలో మన శరీరం ఉంటుంది శరీరాశ. నేత్రాశ ఏముంటుందంటే, నువ్వు సేవకుడిగా పక్కన వాళ్ళు చూడు ఎంత డెవలప్ అయిపోతున్నారు, నువ్వు ఏడేమంటున్నావు అంటారు కొంతమంది. స్టైల్ మార్చాలంటారు. స్టైల్ మార్చామనుకుంటే ఏమైంది? వేషధారణ అయిపోద్ది. అప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? దేవుని దగ్గర సమాధానం. నేను కూడా చెప్పొచ్చు అక్కడ స్టైల్గా ఏమనంటే, లోకమును ప్రేమించకూడదు అని చాలా చక్కగా చెప్పుకోవచ్చు. కానీ వేషధారణ అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమంటా ఉన్నాడు? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. మనం మనలానే ఉండాలి, ఈ లోకంలో మార్చుకోకూడదు. మందిరంలో ఒకలాగా మాట్లాడి, ఇంటిలో ఒకలాగా మాట్లాడి, బిడ్డల దగ్గర ఒకలాగా ఉండి, మళ్ళీ మనం చేసే ఆఫీసులో కానీ స్కూల్లో కానీ లేదంటే మనం పనిచేసే దగ్గర ఇంకోలాగా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. అందుకన్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఏంది మనం ఈ లోకంలో అనుకుంటాం, ఏం ప్రార్థన, ఎంత ప్రార్థన చేసినా అంతే ఉంటున్నాం అనుకుంటాం ఈ లోకంలో. చూడండి, నోవాహు గారు నీతి కోసం నిలబడ్డాడు. దేవుడు చెప్పిన మాట విన్నట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, నోవాహు గారిలో
మంచి విషయం ఏంటంటే ఇంకో మంచి విషయం ఒకటి ఉంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము, ఆ మాట మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలు. చూడండి, చిత్తి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. ఈ మాటలో చాలా కష్టం ఉంది, చాలా బాధ ఉంది, చాలా త్యాగం ఉంది ఆ మాటలో. ఏంది నోవా గారిని చాలా సింపుల్గా చెప్పాడు కదా దేవుడు. ఓడగా చేసుకోమంది అనుకుంటాం కదా. ఈ లోకంలో మనం ఏమనుకుంటాం, ప్రార్థనకి రావటం చాలా సింపుల్, చాలా కష్టమైన విషయం. మనం ప్రార్థనకి రావటం 8 గంటలకు రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని చక్కగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం చాలా సింపుల్. అయితే నోవాహు గారికి ఒక పెద్ద టాస్క్ ఇచ్చాడు దేవుడు. ఏమంటా ఉన్నాడు? చిత్తిసారకపు మ్రాను. ఈ చిత్తిసారకపు మ్రాను అనేది చాలా బలమైనది. ఆ మ్రాను చాలా గట్టిదనం కలిగింది. ఆ మ్రాను ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును కొట్టాలి ఓడ చేయాలంటే. చూడండి, అక్కడ కొట్టాలంటే ఎవరిని పిలుచుకోవాలి? పాపం నోవాహు అందరిని పిలుచుకుంటాడేమో. అయ్యా రండి అయ్యా, దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, ఫలానా చెట్టే కొట్టమన్నాడు దేవుడు, చిత్తిసారక మ్రాన్నే కొట్టమన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, ఆ చెట్టును కొడదాం దేవుడు చెప్పాడంటే ఎవ్వరు వెళ్ళా. నోవాహు కుటుంబం వాళ్ళే విన్నారు. నోవాహు కుటుంబం మాత్రమే దేవుడు చెప్పిన ఆ మాట విన్నారు. అందుకంటున్నాడు, చిత్తిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఏం చేయాలి? ఓడ చేసుకోవాలి. ఓడ చేయాలంటే ఏం చేయాలి? చెట్టు కొట్టాలి. చెట్టు కొట్టిన తర్వాత ఆ చెట్టును మోసుకొని తీసుకొని ఒక ప్లేస్కు రావాలి. ఆ ప్లేస్ ఎట్లా ఉండాలి? విశాలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మెజర్మెంట్ చొప్పున ఆ ఓడను కట్టాలి. చూడండి, దాని బరువు, దాన్ని మోసుకొని రావాలి. మోసుకొని రావాలంటే ఏం చేయాలి? చాలా కష్టమైన పని అది. చూడండి, మోసుకొని తీసుకొని మళ్ళీ అక్కడికి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రంపం పెట్టి మళ్ళా కొయ్యాలి. చూడండి, మళ్ళీ దాన్ని ఒక షేప్ తీసుకురావాలి. చూడండి ఎంత పని ఉందో నోవాహు ఓడ చేయాలంటే. మరి మనం ప్రార్థనకు రావాలంటే చక్కగా వేడివేడిగా మనకు గీజర్లు వచ్చినాయి, మంచిగా నీళ్లు కాసుకుంటాం. ఇంతకుముందు అయితే పొయ్యిలో పొలలు పెట్టి షు అని ఊదేవాళ్ళం. ఆ బాధ కూడా లేదు. చక్కగా పొలలు ఆ హీటర్ పెట్టుకుంటాం, చక్కగా స్నానం చేసుకొని దేవుని సన్నిధికి చక్కగా రావచ్చు. ఆ కష్టమా ఇది కష్టమా? చూడండి, తర్వాత చదవండి 15, 16 కూడా. నీవు దాన్ని చేయవలసిన విధమేది ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. చూడండి, దేవుడు ఎంత పెద్ద పని పెట్టాడో నోవాహు గారికి. ఉండట్టుండి అసలు ఎంత కష్టం వచ్చిందో. ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను ఎంత కష్టపడాలా ఏంది? నేను చూసానా? నువ్వు దేవుడు అని నేను నమ్మాలా? దెయ్యం అనుకోవచ్చు కదా అని అనుకోవాలా. నోవాహు నమ్మాడు, దేవుడు నమ్మాడు. నమ్మి చాలా పెద్ద పని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? చూడండి, 30 మూరల 300 మూరల పొడుగు. చూడండి, 300 మూరల పొడుగు ఓడ చేయాలి. ఎంత కష్టం అది! చూడండి ఎంత కష్టపడాలి. చూడండి, ఆ మెజర్మెంట్ 300 మూరల పొడుగు చేయటం, తర్వాత 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తు. చూడండి, మనం ఊహించుకోవటానికి అది చాలా పెద్దది ఓడ. మరి అంత పెద్ద ఓడని నోవాహు కుటుంబం మాత్రమే నిలబడింది ఇక్కడ. అందరూ ఎన్ని దూషించారు, ఎన్ని మాటలు అన్నారు. చూడండి, ఎంతగా ద్వేషించుంటారో నోవాహు గారిని. పెద్ద పిచ్చి పట్టింది, ఎంతో కొట్టుకొస్తున్నాడు, చేస్తున్నాడు, అసలు ఎంత కష్టపడటం ఎందుకు, పిచ్చోళ్ళు అయిపోయారు వీళ్ళ కుటుంబం అని నోవాహు గారి గురించి అనుకున్నారు. చూడండి, నోవాహు గారు సాకులు చెప్పలా. అయ్యా నువ్వేందయ్యా 300 మూరలు పొడుగు పెట్టమంటున్నావు, ఎంత కష్టపడి ఎవరు పెడతారయ్యా, ఎంత చాలా కష్టమైన పని పెట్టావని సాకులు చెప్పలా. నిజం పోవాలన్నా. చూడండి, దేవుని యొక్క మాట విన్నాడు నోవాహు. దేవుని యొక్క మాటకి
తల ఒగ్గాడు. ఎదురు చెప్పకుండా విధేయత చూపించిన వాడు నోవాహు. చూడండి ఎంత కష్టపడ్డాడు. చూడండి, ఈ నోవాహును ఓడ తయారు చేయడానికి సుమారు 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు ఓడని సిద్ధపరచడానికి తన యొక్క జీవితాన్ని అర్పించారు నోవాహు కుటుంబం. మరి మన కుటుంబం ఏం చేస్తుంది దేవుని యొక్క పనిలో? అసలు మన కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? మనం కూర్చుంటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని యొక్క మాటకి విధేయులై ఉంటున్నావా? చూడండి, మన బిడ్డల్ని మనం వదిలేసి వస్తున్నాం, మన భార్యని, మన భర్తని, చూడండి అందరిని వదిలేసి మనమే వస్తున్నాం. మన వరకే ఉంటుంది ఆ రక్షణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అక్కడ విధేయత చూపించిన కుటుంబంగా ఉంది నోవాహు కుటుంబం. ఎంతో కష్టపడ్డారు ఆ ఓడ కట్టడానికి. మరి మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మనం ఎంత కష్టపడాలి? అసలు ఆ విషయాన్నే మనం మర్చిపోయాం. చూడండి, మనం రక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చూడండి, యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతూ ఉందో. ఎంతో మంది చనిపోతా ఉన్నారు. వారు అనుకోని విధంగా మరణం వస్తూ ఉంది, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనారోగ్యం వచ్చి చనిపోతా ఉన్నారు. ఎంతో మంది మరణానికి లోనవుతా ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవులుగా ఉన్నాం. చూడండి, అనుకోని విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతో మంది చనిపోతా ఉన్నారు. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం నోవాహు కుటుంబం ఏ విధంగా అయితే దేవుని యందు విధేయత కలిగిన జీవిస్తూ ఉందో అదే విధంగా మన కుటుంబాలు విధేయత కలిగి ఉండాలి. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం తీసిన చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూడండి, విశ్వాసమును బట్టి ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు. ఈ లోకంలో అనుకుంటాం మనం పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తే మనం రక్షించబడతాం అనుకుంటారు. కొంతమందికి ఉండే ఆలోచన అది, అయ్యా మేము ఫలానా చోటుకి వెళ్తున్నాం, అయ్యా భలే ఉంది అంటాం. ఏముంటుంది అక్కడ? భలే ఏముంటుంది? వాక్యం ఉంటుంది అక్కడ. కథలు ఉంటాయి, కహానీలు ఉంటాయి, ఎంత మోసపూరితమైన మాటలు ఉంటాయో వీటన్నిటిని వినొచ్చి అబ్బబ్బబ్బ భలే చెప్పాడయ్యా ఈ గారు అంట. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, ఇక్కడ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. మన కుటుంబం కోసం రక్షణ అనే ఓడను మనం సిద్ధపరచుకోవాలి. ఎవరైతే ఆ విధంగా జీవించరో వారి జీవితాలు దీవెనకరంగా ఉండవు, ఆశీర్వాదకరంగా ఉండవు. నోవాహు తన యొక్క జీవితంలో చూడండి, అక్కడ భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన ఓడను మనం కట్టుకోవాలి, రక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి. మన కుటుంబంలో వారి కోసం, వారి రక్షణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, అందుకంటున్నాడు ఇక్కడ చివరిలో ఏమంటా ఉన్నాడంటే విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మరి మన జీవితంలో మనం దేనికి వారసులుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం? మన వారసత్వం దేనికి ఉంది? సహజంగా మన కడుపున పుట్టిన బిడ్డలకు ఉంటుంది మన యొక్క ఆస్తి మీద వారసత్వం. మనం ఏం చేస్తాం? ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి సమానంగా ఇచ్చేస్తాం మన యొక్క ఆస్తి. మరి మనం ఏం సంపాదిస్తున్నాం మనం వాళ్ళకి ఇవ్వడానికి? రక్షణ మనం సంపాదించేవారుగా ఉండాలి. ఈ రక్షణ మనం వారికి ఇచ్చేవారుగా ఉండాలి. మనమే ఉదయాన్నే లేవలేము, మనమే ప్రార్థన చేయలేము, మనమే ప్రార్థనకి రాలేము, వాక్యం చదవలేము, పాటలు పాడలేము. మరి మన కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? మనల్ని ఎవరు పట్టించుకోరు. మనం అనుకుంటాం
మాకు వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, మాకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నిలబడతారు అనుకుంటాం. ఈ లోకంలో ఎవరు రారు. మన సమస్య వచ్చినప్పుడు మనమే చూసుకోవాలి. అది ఒక 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 టైం వరకే మనతో ఉండేది. ఆ టైం దాటిన తర్వాత ప్రేమ పోయి విసుకొచ్చేస్తాయి. ఏంద్రా బాబు వెళ్తే పద్దాకి గోల, ఏంది, ఎంత పెట్టాలి వీళ్ళకి అని మనం అనిపించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. పద్దాక మేమే ఉండాలా, మేమే చేయాలని. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క రక్షణ అనే ఓడను మనం సిద్ధం చేసుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 17, 18 వచనాలు చదవండి. ఇదిగో సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలు ప్రవేశింపవలెను. చూడండి, కుటుంబంగా ఓడలో ప్రవేశించారు వాళ్ళు. దేవుడు వచ్చి చెవట్లా అవుతావు, అయ్యా నువ్వు ఒక్కడే ప్రవేశించు, నీ కుటుంబం అవసరం లేదని అంటలా. నీ కుటుంబంతో సహా నువ్వు ఓడలో ప్రవేశించాలి. లోకమందున్న సమస్తమును చనిపోవును, లోకంలో అందరూ చనిపోతా ఉన్నారు, నీ కుటుంబానికి రక్షణ కావాలి. ఈ రక్షణ అనే ఓడలను నువ్వు ఎక్కాలి. ఒకవేళ వాళ్ళు ఎక్కేటప్పుడు కూడా పిలుచుంటాడు నోవాహు, అయ్యా రండి, అయ్యా రండి, జల ప్రళయం రాబోతా ఉంది, ఈ ఓడలోకి రండి, చాలా పెద్ద ఓడ తయారు చేసాం, మీరు రక్షణ ఓడలోకి రండి, మీరు రక్షించబడతారు, అందరు రండి అని చెప్పి నోవాహు చెప్పాడు. అయితే నోవాహు మాట ఎవ్వరం వినలా. ఈ రాత్రికాల సమయంలో మనం సువార్త ప్రకటిస్తా ఉన్నాం, అయ్యా రక్షణ పొందండి, అయ్యా మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, మీరు కుటుంబాలుగా రక్షణ పొందండి, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు అని మనం ఎంత చెప్పినా ఇది ఒక మతం అయిపోయింది, మీది ఒక మతం అయిపోయింది, మీరు మతాలు మారుస్తూ ఉన్నారు అని చెప్పి తిరగబడే లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మతం మారుస్తున్నామా? చూడండి, మంచి మాటలు ఎవరన్నా వచ్చారనుకోండి, బాధలో ఉన్నప్పుడు మనం 4 మాటలు మంచి మాటలు చెబుతామా, నువ్వు వెళ్ళి నువ్వు తాగేసే, నువ్వు చక్కగా ఉంటావు, మర్చిపోతావు, రోజు నువ్వు తాగు, నువ్వు సిగరెట్లు తాగు, మందు తాగు, నీ జీవితం బాగుపడుతుందని చెబుతామా? అయ్యా నువ్వు చక్కగా ఉండాలి, దేవుళ్ళలో ఉండాలని చెబుతామా? మనం బ్రతుకుని మనం మార్చుకునేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ నోవాహు కుటుంబం చూడండి, అక్కడ దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క ఓడలో ప్రవేశించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకే దేవుడు నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి బలిపీఠాన్ని దేవుడు మనకి సిద్ధపరిచినట్లు మనం చూడగలం. చూడండి, ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 20 వచనం చదవండి. 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మొట్టమొదటిగా బలిపీఠము కట్టిన వాడు నోవాహు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నోవాహు చేత దేవుడు బలిపీఠాన్ని కట్టించిన వాడుగా ఉన్నాడు. నోవాహు కృతజ్ఞత అర్పించిన వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. నోవాహు దేవుణ్ణి ఆరాధించిన వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. చూడండి, మొత్తం మనకు బైబిల్లో చూస్తే 20 మంది బలిపీఠాలు కట్టినట్టు మనం చూడగలం. ఈ 20 మందిలో మొట్టమొదటి వాడు నోవాహు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం బలిపీఠాన్ని మనం కట్టేవారుగా ఉండాలి, త్యాగం చేసేవారుగా ఉండాలి. దేవుని కోసం ఈ లోకంలో దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో కాకుండా ఈ లోకం వైపు మనం చూస్తే, ఈ లోక ఆశల వైపు మనం చూస్తే ఈ లోకంలో మనం ఏమీ సాధించలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అందుకే నోవాహు గారు మొట్టమొదటి బలిపీఠాన్ని మనం కట్టినట్టు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. అయితే మన కుటుంబం కోసం, అందుకే మనకి విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది. ఏమనంటే మొదటి జామున మనం ప్రార్థన చేయాలి అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి,
నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారి మూర్ఛిల్లుచున్నారు. చూడండి, ఏం చేయాలి? నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. చూడండి, ప్రార్థన చేసే తల్లుల్ని మనం కోల్పోతా ఉన్నాం. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయట్లా. ఇంతకుముందు వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే, ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళు బిడ్డల కోసం. అయ్యా నా బిడ్డను కాపాడు, అయ్యా నా బిడ్డను నేను ప్రతిష్ఠించుకున్నాను, అయ్యా నా బిడ్డ నీ సన్నిధిలో ఉండాలి, అయ్యా నా బిడ్డ చుట్టూ మీ యొక్క సంరక్షణ, మీ యొక్క కృప ఉంచండి, అయ్యా నా బిడ్డను మీ యొక్క చేతుల్లో ఉంచండి, అయ్యా భద్రత కల్పించండి అని తల్లులు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఆధునికం వచ్చింది కదా, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఈ టెక్నాలజీ తల్లులు ప్రార్థన చేయట్లా. ఈ టెక్నాలజీ తల్లులు ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో షార్ట్లు చూస్తూ ఉన్నారు, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉన్నారు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నారు తల్లులు. ఈ సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉంటే ఈ బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు, వారి జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు, చనిపోతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు. ఎంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ ఎప్పుడు చంపదు. ప్రేమ ఈ లోకంలో చంపేది కాదు. ప్రేమ ప్రాణాన్ని ఇచ్చేది. యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన వచ్చి అందరిని చంపలా. చూడండి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవుని కోసం, లేదంటే మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ముఖ్యంగా తల్లులు ప్రార్థన చేయాలి, లేవాలి. లెగిసి బద్ధకస్తులు ఎక్కువైపోయారు. ఏముందయ్యా రాత్రి అంత పని. మన కుటుంబం, మన బిడ్డలు బాగుండాలి, భర్త బాగుండాలి. చూడండి, కుటుంబాలు ఆరిపోతున్నాయి. చూడండి, చిన్న చిన్న బిడ్డలు చనిపోతా ఉన్నారు. చూడండి, కుటుంబాల్లో చీకటి వస్తూ ఉంది. అపవాది ఎంతో బలంగా పనిచేస్తా ఉన్నాడు. ఆ బలంగా పనిచేసే అపవాదిని మనం ఎదుర్కోవాలి అంటే మనం ఇంకెంత బలంగా ఉండాలి? మర్చిపోయాం. ప్రార్థనా జీవితం లేదు, వాక్యాన్ని చదువుకోవటం లేదు. ఏది ప్రార్థన? చూడండి, లోకంలో మనం జీవించేటప్పుడు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ముఖ్యంగా తల్లులు. అందుకన్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మనం ప్రార్థన చేసేటప్పుడు, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు మన 2 చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, అయ్యా నా బిడ్డల్ని కాపాడు, నా భర్తను కాపాడు, అయ్యా నా కుటుంబం చుట్టూ నీ కంచె వేయి అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యోబు గారు తన కుటుంబం కోసం ప్రార్థించేవాడుగా ఉన్నాడు. చూడండి, యోబు గారు తన బిడ్డల కోసం ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అయితే యోబు గారు తన యొక్క బిడ్డల్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు చెప్పండి? ఒకవేళ అది అవునో కాదో మనకైతే తెలియదు. ఒకవేళ దేవుల్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే యోబు గారు దేవుల్లో కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి అపవాది దేవుణ్ణి అడిగినప్పుడు చెప్తాడు ఏమని? ఆయన ప్రాణం జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్తాడు. బిడ్డలు మాత్రం దేవుని యొక్క నడవడికలో లేరు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బిడ్డల్ని కోల్పోయాడు యోబు గారు. చూడండి, ఎందుకంటే వాళ్ళు అనిపిస్తారు, మనతో పాటు ప్రార్థనకు వచ్చినట్టు అనిపించినా, ప్రార్థన చేసినట్టు అనిపించినా, వారి నడవడిక బాగుందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం వాళ్ళ కోసం ఎంతగానో ప్రార్థన చేయాలి. అయ్యా నా బిడ్డల్ని కాపాడు, అయ్యా దుష్టుడు రెడీగా ఉన్నాడు, వాడి యొక్క ఊరి నుండి మా బిడ్డల్ని కాపాడని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారికి మంచి ఆలోచన చెప్పేవారుగా మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. వారికి దారి చూపించాలి మనం. అయ్యా పలానా ఇదిగో ఇటు వెళ్ళండి, మంచి దారి, మీరు ఇటు వెళ్తే మీరు పలానా చోటకి వెళ్తారు అని మనం చెప్పగలగాలి. ఒకవేళ మనం చెప్పలేదనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు, అది కాదు ఇట్లయితే బాగుంటుంది అనుకుంటా, ఇటు వెళ్ళు బాగుంటుంది అంటారు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. 22:4.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. భయభక్తులు, అందుకని 6వ వచనం చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొన్ని బైబిల్లో ఎట్లా ఉందంటే వాడు వృద్ధుడైనప్పుడు అని రాయబడింది కొన్ని బైబిల్లో. ఈ లోకంలో మనం చిన్నగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి. నాకు చాలా నేను చిన్నగా అంటే జెసికా జాన్ వయసులో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు 2 చేతుల మీద అటు ఇటు కొనుక్కొని చిన్నతనంలో అడిగేవాళ్ళు 6-7 క్లాసులప్పుడు. పైకి చూసి ఆకాశం ఎట్లా వచ్చింది, నక్షత్రాలు ఎట్లా వచ్చింది అని చక్కగా అడిగేవాళ్ళు. అడిగి చివరికి అడిగారు ఏమనంటే, బాప్తీసం మన ఫ్యామిలీలో ఎవరు బాప్తీసం తీసుకున్నారు? అందరు బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నారు. మీ ఇద్దరిని తీసుకోలేదు కదా, మా బాప్తీసం ఏమన్నా అని అడిగేసారు వాళ్ళు. ఇక అప్పుడే ఆపేసాం. ఒక సంవత్సరం ఆపాను నేను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, తెలిసి అడిగారేమని చెప్పి. తర్వాత వాళ్ళకి బాప్తీసం ఇచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వారికి కరెక్ట్ వాళ్ళకి త్రోవ మనం చూపించాలి. త్రోవ మనం చూపించినప్పుడు ఆ త్రోవలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం పైన చదువుకున్నాం ఏమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం చేసే ప్రతి పనిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మనం చదివే చదువును దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం, ఏమనుకుంటాం, నేను ఫలాంది చదవాలి, ఫలాన్ని చదివిన తర్వాత ఫలాన్ని చదవాలి అనుకుంటాం. కానీ కొంతమంది 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు రోజు కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవునంటారా కాదంటారా? మరి వాళ్ళు ఏం చదివారు? చూడండి, జీవితాలు మనం వ్యర్థపరుచుకునేవారుగా ఉండకూడదు. సరి అయిన మార్గంలో మనం వెళ్ళాలి. సరి అయిన మార్గంలో వెళ్తే మనం గుంటూరు వెళ్ళాల్సిన వాళ్ళం ఇటే వెళ్ళాలి, గుంటూరు వైపు. మనం గుంటూరు వెళ్ళాలని ఇంటూరు వైపు వెళ్ళామనుకోండి, గుంటూరు ఎప్పటికి వెళ్ళాము, ఇంటూరే వెళ్తాం మనం. మన జీవితాలు బాగుండాలంటే మనం భయభక్తులు, అందుకంటాడు తర్వాత 4వ వచనం 2వ లైన్లో, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. మనం భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం మనకు వచ్చింది. తర్వాత మన కుటుంబానికి ఘనత వచ్చింది. మనం జీవాన్ని కలిగి ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ఉసూరుమంట మనం ఈ లోకంలో జీవించకూడదు. ఈ లోకంలో మనం సహజంగా మనం అనుకుంటాం ఏమని అంటే, మన బిడ్డలు బాగుండాలి అట్లా అనుకుంటాం కదా, మంచిదే. అయితే ఈ లోకంలో మన బిడ్డలు ఐశ్వర్యాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. మన బిడ్డలు ఘనతను కలిగి ఉండేవారుగా ఉండాలి. మన బిడ్డలు జీవాన్ని కలిగేవారుగా ఉండాలి. వీటిని మనం మన బిడ్డలు ఉండాలి అంటే వారు భయభక్తులు కలిగి ఉండాలి. ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించుకుంటా ఉండరో వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అందుకే అంటాడు 9వ వచనంలో, 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి మన బిడ్డల్ని జాగ్రత్తగా మనం పెంచాలి. నోవాహు ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డల్ని తనతో పాటు ఉంచుకొని 120 సంవత్సరాలు దేవుని పనిలో ఉన్నాడు, అదే విధంగా మనం దేవునిలో ఉంటే ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం కరువైపోతా ఉంది. మనం వినే మెసేజ్ల్లో వాక్యం ఉంటలా, కరువైపోతా ఉంది వాక్యం. ఎక్కడో 1 మాట 2 మాటలే వాక్యం కనపడతా ఉంది. మనం ఎత్తుక్కోవాలి, ఏడ చెబుతాడా, ఆ రెఫరెన్స్ ఏం చెబుతాడా అని ఎదురు చూడాలి. చూడండి, అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం. చాలు. చూడండి, అక్కడ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన పిల్లలతో మనం మాట్లాడేవారుగా ఉండాలి. మరి మన పిల్లలతో ఏం మాట్లాడతాం? ప్రసారి మనం ఏం మాట్లాడతాం అంటే,
రే ఫోన్ చూస్తున్నావు, ఫోన్ చూడవాకంటాం అంతే. లేదు టీవీ చూస్తుంటే టీవీ చూస్తున్నావు, టీవీ చూడవాకంటాం. మరి మనం బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాం? మన బిడ్డలు కూడా గమనించాలి, పిల్లలు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకంలో ఏమి లేదు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, నీటి బుడగ లాంటిది. ఈ లోకంలో మన దగ్గర అనుకుంటాం బాగా ఐశ్వర్యం ఉంటేనే అందరూ మనల్ని గౌరవించేది. ఐశ్వర్యం లేకుండా దరిద్రంగా ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ పలకరించరు. మనం అనుకుంటాం నాకు బలగం ఉందలే, నేను వెనకాల చాలా మంది ఉన్నారు అనుకుంటాం. ఎవ్వరు మొహం కూడా చూడరు. ఏమంటారంటే ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మన బిడ్డలకి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. తర్వాత చదవండి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. మన బిడ్డలతో దేవుని యొక్క వాక్యం మాట్లాడాలి. అయ్యా తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు. అయ్యా నువ్వు చేసేది తప్పు, అమ్మా నువ్వు చేసేది తప్పు, అమ్మ నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి, అమ్మ నువ్వు ప్రార్థనకు రావాలి, అమ్మ నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు రక్షణలో ఉండాలి, అయ్యా నువ్వు సరిగ్గా నువ్వు సరిగ్గా మాట్లాడాలి, అయ్యా పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని వాళ్ళు సన్మానించేవారుగా ఉండాలి. చూడండి, ఈ లోకంలో చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళని గౌరవించట్లా, చిన్న బిడ్డలే. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడేవారుగా ఉండాలి. అంతకంటే ముందు మనం ఒక పని చేయాలి. ఏం చేయాలంటే మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మన బిడ్డలకి ఏదన్నా పెద్ద అనారోగ్యం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటామంటే నా బిడ్డని సేవకి ఇచ్చేస్తా. ఏది మంచంలో ఉండి బాగా అనారోగ్యం వచ్చినప్పుడు నా బిడ్డని కాపాడితే నేను సేవకే. సరే, దేవుడు కాపాడాడు. కాపాడిన తర్వాత మరి ఆ మాటను మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? అసలు గుర్తుండదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయము. లోకాసువార్త 2వ అధ్యాయము. లోకాసువార్త 2వ అధ్యాయము 24 వచ్చిన చదవండి. 2:24. మోషే ధర్మశాస్త్రము చొప్పున ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను. చాలు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను. కొంతమంది అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏమంటారంటే అది ధర్మశాస్త్రము కదా బ్రదర్, మరి ప్రతి తొలిచూలు మగబిడ్డని ఎట్లా ప్రతిష్ఠిస్తాం అంటారు. ఆ ప్రతిష్ఠ చేయకపోవటం వలన కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. వారు చేసే తప్పు ఏంటంటే చూడండి, ఏలు పెట్టి చూపిస్తూ ఉంటారు. అది ధర్మశాస్త్రము, అది పాత నిబంధన, అట్లా ఉండకూడదు, అన్ని వంకలు చెప్తా ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం చూడలేరు. మనం ప్రతిష్ఠ చేయాలి మన పిల్లల్ని. ఎవరినంటే అందుకన్నాడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను. మరి మనం అట్లా చేస్తా ఉన్నామా? నిర్గమాకాండం 13వ అధ్యాయము 12వ వచనం. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 12వ వచనం. నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, దానిలో మగ సంతానము యెహోవాదగును. చూడండి, ప్రతి తొలిచూలు పిల్లను అంటున్నారు. చూడండి, అంటే ప్రతి తొలిచూలు అంటే దేవునికి మన యొక్క బిడ్డల్ని మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించేవారుగా ప్రతిష్ఠ చేయాలి. మనం ఆ ప్రతిష్ఠ చేయలేకపోతా ఉన్నాం. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ అది అవ్వాలి, నా బిడ్డ ఇది అవ్వాలి, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాము. మన బిడ్డలు ఏది అవట్లా. ఎందుకు అవట్లా? ప్రతిష్ఠ చేయలేకపోతా ఉన్నాం దేవునికి. మన యొక్క మొదటి బిడ్డని మనం దేవునికి ఇవ్వగలిగితే చూడండి మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయో, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలు నోవాహు కుటుంబం వలె ఉండాలి. మన కుటుంబాలు కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, దేవుని పనిలో పడాలి. ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధ సువర్ణం వలె మనల్ని ఇట్లా అందరికి తెలిసేలాగా చూపిస్తాడు దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇక రాత్రికాల సమయంలో ఒకవేళ మనం బాధలో ఉన్నామా, వేదనలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, శ్రమలో ఉన్నామా,
ఒకవేళ నిట్టూర్పు విడుస్తా ఉన్నామా, లేదంటే మనం ఎంతో చింత కలిగి అయ్యో నా కుటుంబం ఎట్లా ఉంది, నా బ్రతికి ఎట్లా ఉంది అని ఏడుస్తా ఉన్నామా? దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాం. ఎంత కష్టమైనా మనం దేవుని పనిలో నిలబడదాం, దేవుని వైపే చూద్దాం. దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆయన జీవాన్ని మనం పొందేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం? నోవహు గారి కుటుంబంతో మన కుటుంబాన్ని మనం పోల్చుకొని ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మన కుటుంబాలు బాగోకపోతే దేవుళ్ళలో నిలబడాలి అనే ఒక తీర్మానం తీసుకుని అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా నోవహు గారి కుటుంబాన్ని మాకునైనా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, నోవహు గారినైనా మీ యొక్క మాటకి విధేయుడిగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. కాబట్టి అతను నీతిమంతుడిగా తీర్చబడినట్లు మేము చూస్తూ ఉన్నా తండ్రి. అతను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. ఆయనైనా విశ్వాసంలోనైనా బలాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నట్లు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అదే విధంగానైనా మేమందరం తండ్రి విశ్వాసం ద్వారా అనేకమైన గొప్ప క్రియలు మేము చూసినట్లునైనా మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, భక్తిహీనుల మీదకి జలప్రలయం వచ్చిందని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో ఎవరైతేనైనా భక్తి పరులం అని చెప్పుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు వాక్యానుసారంగానైనా వారినైనా పరీక్ష చేసుకొని తండ్రి, వాక్యంలో ఉన్నామా లేదా అని వారు జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ వైపు వచ్చేలాగా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నాయన ఎవరైతే మందిరానికి వస్తూ ఆగిపోయి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరలా మీ సన్నిధికి వచ్చిన ఆయన మీ యొక్క వాక్యంలో వారు బలం పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి ఆచారపరమైన భక్తి చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు ఆచారాలను విడిచిపెట్టి తండ్రి మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, నోవహు గారినైనా ఎంతో ఆ కుటుంబాన్ని అయినా ఆ యొక్క ఓడలో ప్రవేశించి రక్షణ పొందినట్లు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అదే విధంగానైనా ప్రతి ఒక్క కుటుంబం తండ్రి, ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరినైనా నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి, ప్రతి ఒక్కరినైనా మీ త్రోవలో నడిచేవారుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేమందరం మీ యందు భయభక్తులు కలిగిన అయినా మీరు ఇచ్చే రక్షణ పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకం అంత్య దినాల్లో మేము నివసిస్తూ ఉన్నా తండ్రి, అపాయకరమైన రోజుల్లో మేము నివసిస్తూ ఉన్నా తండ్రి. అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. అయా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కావలి కంచి ఉంచమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకోండి తండ్రి. ఈ విధంగా మీ సన్నిధిలో మేము సంతోషించడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే నాయన మారు మనసు పొందకుండా మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు మనసులు మార్చుకొని త్వరగా బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని లోకం వైపు చూస్తూ ఉన్నారు తండ్రి, లోకాశల వైపు చూస్తూ ఉన్నారు తండ్రి. వారినైనా ఆ లోకంలో వ్యసనంగా ఉంటూ ఉన్నారు తండ్రి. ఆ యొక్క మొబైల్ ఫోన్లకునైనా టీవీలకు అతుక్కుపోతూ ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ లోక స్నేహాన్ని విడిచిపెట్టినైనా మీతో స్నేహం చేసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అవును తండ్రి, వారందరూనైనా మీకు శత్రువులు అయిపోయి ఉన్నారు తండ్రి, వారందరినీ క్షమించమని అడుగుతూ ఉన్నా తండ్రి. 10th క్లాస్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు నాయన మంచిగా రాయడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు చదివినైనా జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. వారినైనా ఈ ప్రార్థనలో ఏకీపించినప్పుడు తండ్రి ఆ కార్యం జరుగులాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మందిర విషయంలోనైనా మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. అనేక మంది కుటుంబాలు మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరు స్వస్థతనిస్తూ ఉన్నారు తండ్రి. మీరు నాయన చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మేమందరం నాయన మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే నైనా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే చింతిస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే వేదన పడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీకు వాక్యం ద్వారా సంధించమని అడుగుతున్నారు తండ్రి. వారిలో విశ్వాసాన్ని బలపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. విశ్వాసంతో మీ వైపు చూసినైనా నా దేవుడు నాకున్నాడని చెప్పి ధైర్యంతో వారు జీవించలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. అవును తండ్రి, అనేక మంది నిరాశకు లోనవుతా ఉన్నారు తండ్రి. అనేక మందినైనా తమ జీవితాలను చాలించేవారుగా ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ కార్యాలను జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీరున్నారనే ధైర్యంతో తండ్రి మీ వైపు చూసేలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి.
ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి బలాన్ని ఇవ్వండి తండ్రి. ఆయా మందిరంలో జరిగే ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ యొక్క పరిచర్యలు మీరు మహిమకరంగా జరగడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఆయా పరిచర్యలు జరగడానికి నాయన ఎవరైతే సహాయపడుతూ ఉన్నారో తండ్రి, ఎవరైతే ఆసక్తి కలిగిన ముందుకు వస్తూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా పరలోకం నుండి నాయన మీకు ఆ దీవెనలు కుమ్మరించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారిని నిండారుగా దీవించి ఆశీర్వించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా మందిరానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా మందిరంనైనా ప్రతి ఒక్కరినైనా మారు మనసు పొంది మీ సన్నిధికి వచ్చేలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అనేక మంది మీ సన్నిధికి నడిపించబడ్డానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారినైనా గుర్తెరిగి తండ్రి నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటి వరకునైనా మీరు మాకు తోడుగా ఉండి మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించి వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.